జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతను ఎగురవేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది. ఇప్పటికే చూస్తున్నాం కాంగ్రెస్ సంబరాల్లో తేలిపోతుంది. ఏంటి సిచ్యువేషన్? ఎస్ శంకరి, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించిందని చెప్పొచ్చు. మొత్తం కూడా దాదాపు 25,000 పైచిలకు ఓట్లతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో రిటర్నింగ్ అధికారి వద్ద ఏదైతే ధృవీకరణ పత్రం తీసుకుని కాసేపట్లోనే నవీన్ యాదవ్ బయటికి రానున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సరౌండింగ్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా నవీన్ యాదవ్ అభిమానులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఉదయం నుంచి చూసుకున్నా కూడా ఫస్ట్ రౌండ్లో మినహా మిగిలిన ఏ రౌండ్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఆధిక్యం చూపించలేకపోయింది. ప్రతి రౌండ్లో కూడా రౌండ్ కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 21,000 మెజార్టీతో గెలుపొందారు. సో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ప్రస్తుతం 25,000 పైచిలకు ఓట్లతో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీని సాధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వెంకటరావు నగర్ మాజీ కార్పొరేటర్ ఉన్నారు. మనోహర్ గారు, చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి? ఇది ఒక అద్భుతమైన మహా అద్భుతమైన విజయం. ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు చిరకాలంగా ఎన్నో ఏళ్ళు వేపుకు తింటున్న ఒక మాగంటి కుటుంబం యొక్క బాధలు తొలగిపోయినాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి కూడా బాయ్ చెప్పేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా యొక్క నవయువకుడు నవీన్ యాదవ్ గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ మాట్లాడడానికి ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు అన్నమాట. అలా ఇక్కడ అక్కడని కాదు, ప్రతి రౌండ్లో ప్రతి బూత్లో మొత్తం 407లో మ్యాక్సిమం వాళ్ళకి 20 బూతుల్లోనే వచ్చింది. 380 బూతుల్లో మేము లీడ్లోనే ఉన్నాం. ప్రతి బూత్లో తుడమో పడమో ప్రతి బూత్లో ఇచ్చిన మెజారిటీ ఇచ్చిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక అద్భుతమైన దీన్ని తక్కువ చేసి మాట్లాడిన ఎవరైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే. అవతలు చూస్తే కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇది వారికి ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు అందుబాటులో ఉండి మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి మాకు ఇంత చక్కటి యొక్క మాకు మెజార్టీతో గెలవడానికి సహాయ సహకారం అందించిన ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్కరావు గారికి, మరియు పొన్నం ప్రభాకర్ గారి పేరున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ పేరున ముఖ్యంగా మా వివిధ చైర్మన్స్కి, వివిధ ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓవైపు కేటీఆర్ చూసుకున్న, మరోవైపు మాగంటి సునీత చూసుకున్న కూడా ఇందాక ప్రెస్ మీట్లో పదే చెప్తున్నారు. సో రిగ్గింగ్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. ముఖ్యంగా ఇటు కాలనీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల వరకు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ కూడా రిగ్గింగ్ భయభ్రాంతులకు గురి చేశారనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి అంశం కాంగ్రెస్. హైదరాబాద్లో దొంగ ఓట్లకి బ్రాండ్ అంబాసిడరే మాగంటి గోపీనాథ్ గారు. దివంగత నేత కాబట్టి మనం మాట్లాడకూడదు. ఈ రిగ్గింగ్ అనే పదం నేర్చుకుందే టీఆర్ఎస్ నుంచి. ఇది నిష్పక్షపాతంగా ఒక నవ యువకుడికి ప్రజలు ఇచ్చిన తీర్పు, ఒక చక్కటి ముఖ్యమంత్రికి ప్రజలు ఇచ్చిన పట్టాభిషేకం. దీన్ని ఆ విధంగా కించపరచడం వాళ్ళకి ప్రజాస్వామ్యంలో విలువ లేదు. ఈ దొంగ ఓట్లు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. 21,000 దొంగ ఓట్లతో ఎప్పుడు వాళ్ళు గెలిచారు. ఎస్, మొత్తానికి అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. కాసేపట్లోనే నవీన్ యాదవ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. సో మొత్తం కూడా ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కని విని ఎరగని రీతిగా, అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 25,000 మెజారిటీ తప్పకుండా దక్కించుకొని తీరుతామని చెప్పిన విధంగానే ఇటు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి తమంతా కూడా నవీన్ యాదవ్ని గెలిపించుకున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కౌంటింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్. వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.